క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, క్రీస్తు ప్రభునామం పేరట మీ అందరికీ త్రిత్వం తర్వాతి మొదటి ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా తండ్రి, త్రిత్వ కాలంలోనికి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. మీ బిడ్డలందరూ ఆసక్తితో వాక్యము వినుచుండగా వీరందరూ దీవించండి. వీరికి కావలసినటువంటి మేలులు దయచేయండి. ఒక్కొక్కరికి ఒక్క అవసరత ఉంది. అవసరతలన్నీ తీర్చి ఆత్మీయ రక్షణ ఇమ్మని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవునియు ప్రభు అయిన యేసుక్రీస్తునియు కృపా సమాధానాలు మీకు కలుగును గాక, ఆమేన్. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి వాక్య భాగాలు యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16 నుంచి 21వ వచనం వరకు ఇవ్వబడింది. సువార్త పాఠ్యభాగంగా లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి 31వ వచనం వరకు మనకి ఇవ్వబడింది. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఉన్నటువంటి టాపిక్, అంశం ఎవరివో ఈ కేకలు. ఈ అంశం మనకు స్పష్టంగా ఈ వాక్య భాగంలో కనబడుతుంది. మూల వాక్యానికి మనం వెళదాం రండి. లూకా సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలికొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. చూడండి, అగ్ని జ్వాలలు ఎంత భయంకరంగా ఉంటాయో కదా. ఆ అగ్ని జ్వాలల్లో పడినప్పుడు మన స్థితిగతులు ఎలా ఉంటాయో మనకు అర్థం అవ్వాలి. భక్తులైనటువంటి వారు అగ్ని జ్వాలల్లో పడవేయబడినప్పటికీ వారు రక్షించబడ్డారు. నీరో చక్రవర్తి కాలంలో క్రైస్తవులకు కలిగినటువంటి హింసలు అంతా ఇంతగా. వారిని స్తంభాలకు కట్టివేసి కాల్చివేసిన సందర్భాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా నీరో చక్రవర్తి కాలంలో ఏర్పాటైనటువంటి ఒక స్టేడియం అంట. ఆ స్టేడియంలో క్రూర మృగాలకు క్రైస్తవులను విసిరివేసినట్టుగా మనకు కనబడుతుంది. ఆ క్రీడా ప్రాంగణంలో మృగాలు వీరి మీద పడుతున్నప్పుడు, వీరిని తినివేస్తున్నప్పుడు నీరో చక్రవర్తి యొక్క సమాజం అది చూసి నవ్వుకున్నట్టుగా మనకు చరిత్ర చెప్తుంది. ఒకానొక సమయంలో రోమ్ నగరం తగలబడుతున్నప్పుడు ఆయన వాయిద్యాన్ని వాయిస్తూ సంతోషించినట్టుగా కనబడుతుంది. అంత క్రూరుడు నీరో. అలాంటి సమయాలలో కూడా క్రైస్తవులు దేవుని యందు విశ్వాసం నుంచి, నమ్మకం ఉంచి వారి ఆస్తుల్ని బీదలకి అందరికి పంచినట్టుగా మనకు కనబడుతుంది. ఇది దేవుని యొక్క శిష్యులు వారికి నేర్పించారు. ప్రభు వారికి నేర్పించాడు కనుక వారు నేర్చుకుని వాళ్ళు ఆ రీతిగా పాటించినట్టుగా కనపడుతుంది. వారి అందరి కేకలు, అక్కడ క్రైస్తవుల యొక్క కేకలు, క్రీస్తు మార్గంలో నడుస్తున్నటువంటి వారి యొక్క కేకలు ఎంత భయంకరంగా వినిపించినాయో మీరు చూడండి. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మొదటిగా మనం చూస్తున్నాం రిచ్ మ్యాన్, ధనవంతుని మనం చూస్తున్నాం. లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనంలో, ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు అని వ్రాయబడింది. ఆయనకి దిగులేం లేదు. ప్రపంచంలో దిగులు పడుతున్నటువంటి జనులు అనేక మంది, ఆహారం కోసం అలమటిస్తున్నటువంటి ప్రజలు ఎంతో మంది, ఆహారం ఎక్కువైపోయి పడవేసేటటువంటి ధనికులు ఎంతో మంది. బీదలైన వారు, వారి పట్ల కనికరాన్ని చూపించినటువంటి ధనికులు ఉన్నారు, కనికరాన్ని చూపించే ధనికులు కూడా ఉన్నారు. ఇక్కడ ఈ ధనికుడు ఏమాత్రము కూడా కనికరమును చూపించని ధనికుడు అని మనకు అర్థమవుతుంది. ఎలాంటి వాడో చూడండి. సుఖానికే అలవాటు పడ్డాడు. సుఖంలో ఉన్నవాడికి ఇక బీదల గురించినటువంటి అవగాహన ఏముంటుంది? బీదల పట్ల కనికరాన్ని ఏం చూపించగలుగుతాడు? బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే ధనానికి ఇష్టపడి వెళ్ళిపోయి తమ జీవితాలను నాశనం చేసుకున్నటువంటి వ్యక్తుల్ని ఇద్దరిని నేను పరిచయం చేస్తాను. రండి. మొదటి గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం నుంచి మీరు 28వ వచనం వరకు చదువుకుంటే అక్కడ మనకు సౌలు కనపడుతున్నాడు.
16వ వచనంలో సమూయేలు, నీవు మాటలాడ పనిలేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినమని సౌలుతో అనగా, సౌలు చెప్పుమన్ను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇజ్రాయేలు గోత్రములకు శిరస్సు అయితివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించడం మర్చిపోయావంటాయాను. నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఇజ్రాయేలు ప్రజలను ఏలటానికి మొట్టమొదటి రాజుగా సింహాసనం మీద ఎక్కించాడు, ఆయన అభిషేకించాడు. కానీ ఇప్పుడు ఆ దేవుని నువ్వు మర్చిపోయావు అంటున్నాడు. అప్పుడు ఈయనంటాడు, నేను అట్లా ఏం చేయలేదండి, దేవుని నేను మర్చిపోలేదు, దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తానే ఉన్నాను అని చెప్తున్నాడు. చాలా మంది చెప్పే సాకులు ఇవేనండి. పాస్టర్ గారు, మీరు అట్లా అనొద్దండి, మమ్మల్ని, మా పిల్లల్ని అట్లా అనొద్దండి, మేము దేవునితోనే నడుస్తున్నామండి, మీరు అలాగ మమ్మల్ని ఆ శపించొద్దండి, లేకపోతే ప్రశ్నించొద్దండి అనే మాటలు మాట్లాడేటటువంటి వారు ఉన్నారు. వాళ్ళతో దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. 18వ వచనం నుంచి చదువుదాం రండి. మరియు యెహోవా నిన్ను సాగనంపి, నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలన చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వెనక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసేదవనెను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు. చూసారా, అంటే క్రైస్తవులు కూడా ఈరోజు అంటున్నటువంటి మాటలు అవే. బుద్ధి చెప్పొద్దంట, భయం చెప్పొద్దంట, ఏమి చెప్పొద్దంట. ఇప్పుడు క్రైస్తవులు ఎలా తయారయ్యారంటే యాజకుల మీదే చెడు మాటలు చెప్పుకునే రీతిలో తయారయ్యారంటే నిజంగా క్రైస్తవ సంఘమేనంటావా? క్రీస్తును వెంబడిస్తున్న వారంటావా? క్రీస్తు మార్గంలో నడుస్తున్న వారు వీరేనంటావా? యాజకుడిని విమర్శించేటటువంటి వారు, యాజకుని మీద లేనిపోయిన నిందలు మోపేటటువంటి వారు ఏమని చెప్తారంటే, వాళ్ళు, పాస్టర్ గారు మమ్మల్ని దీవించండి అంతే, మీరు మమ్మల్ని గద్దించడానికి వీల్లేదు, అలా గద్దించేటట్టయితే మా దగ్గర మీరు ఉండటానికి వీల్లేదు, మా సంఘంలో సేవ చేయడానికి వీల్లేదు. సంఘం నీదెట్టవుద్ది? సంఘం దేవుంది. మనం పెట్టుకున్నాం ఆ సంఘానికి పేర్లు అంతే. ఏ సంఘం అయినా అది దేవుంది, నీది నాది కాదు. అది గుర్తుంచుకున్నప్పుడు జ్ఞానం కలుగుద్ది. ఇక్కడ సౌలు అంటున్నది కూడా అదే. ప్రవక్తవై ఉండి నువ్వు ఆ మాట అనొద్దండి. నువ్వు తప్పు చేస్తే ఎలా అనుకుంటుంటాడు ప్రవక్త? ప్రవక్త దేవుని మాట చెప్పడానికి వస్తాడా, నీ మాట వినటానికి వస్తాడా? ప్రవక్తనే ఆ మాట అంటున్నాడు సౌలు. నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసుకొని వచ్చి తిని, కానీ అమాలేకీయులను నిర్మూలన చేసి తిని. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని. ఇప్పుడు చెప్తున్నాడండి, నాకు తెలియదా నువ్వేం చేశావో అని సమూయేలు అన్నప్పుడు అప్పుడు చెబుతున్నాడు, అయ్యా దేవునికి నీకు మీ ఇద్దరికి నేను పాపం చేశాను అని చెప్తున్నాడు. ఈ జనులకు భయపడి నేను అలాగ చేశానని చెప్తున్నాడు. ఆ తర్వాత రండి 25వ వచనం. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కుకున్నట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి వెళ్ళిపోవాలనని తిరగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకుని నందున అది చినిగెను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లెను, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించి ఉన్నాడు. అదేంటండి, ఆయన వెళ్ళిపోతుంటే ఆయన దుప్పటి పట్టుకొని లాగుతావా? నువ్వు ఎంత రాజు అయినప్పటికీ కూడా ఆయన ప్రవక్త, దేవుని మాట చెప్పడానికి వచ్చిన వాడు, భవిష్యత్తును మార్చగలిగిన వాడు, రాజ్యంలో ఉన్నటువంటి స్థితిగతులను కూడా మార్చగలిగినటువంటి ఒక గొప్ప ప్రవక్త, గొప్ప దైవజనుడు. అలాంటి దైవజనుడు వచ్చి నీకు మాట సెలవిచ్చి వెళ్తుంటే దుప్పటి పట్టుకొని లాగితే దుప్పటి చినిగిపోయింది. ఏంటి ఆ కోపం? అప్పుడు ఈయనంటాడు వెనక్కి తిరిగి, నువ్వు దుప్పటిని చింపేసావు కదా, అట్లాగనే దేవుడు ఏం చేస్తున్నాడో తెలిసిన, నీ రాజ్యాన్ని చింపేస్తాడు, నీకు బదులుగా ఇంకొకరిని కూర్చోబెట్టబోతున్నాడు అని చెప్పి. నీ వలన ఈ రాజ్యం పతనం అయిపోతా ఉంది, నాశనం అయిపోతా ఉంది, కనుక నీ రాజ్యం ఉత్తమమైన మరొకటికి అప్పగించబోతున్నాడు అని చెప్పేశాడు. చివరికి ఆ సౌలు ఏమైపోయాడో చూస్తున్నాం. తర్వాత సౌలు యొక్క జీవితాన్ని మీరు చూడండి. తను ధనాపేక్ష కలిగిన వాడై, రాజ్యాపేక్ష కలిగిన వాడై దావీదును చంపుతాడు. తర్వాత సోదెగాళ్ళను ఆశ్రయిస్తాడు. ఆయన మీదకు దురాత్మ వచ్చినప్పుడల్లా దావీదు వీణ వాయించి
తంతి వాయిద్యాలు వాయించి ఆయనలో ఉన్న దురాత్మను వెళ్ళగొట్టారు. దేవుని ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత సౌలులోనికి దురాత్మ వచ్చింది. ఎంత భయంకరమైన పరిస్థితి ఏర్పడిందండి. చివరికి ఆయన బ్రతుకు ఏమైందో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం 3-6 వచనాలు. యుద్ధములో సౌలు ఓడిపోచుండగా అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహు గాయములు నొందెను. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడువుమని తన ఆయుధములను మోయవానితో చెప్పగా అతడు భయము చేత అలాగూ చేయ నొల్లకుండెను. కనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. చూడండి, చివరికి ఎలాంటి మరణం, తన్ను తానే పొడుచుకునే పరిస్థితికి వచ్చాడు. అందుకనే అంటాడు, ధనమును నమ్ముకుని తను తానే చంపుకున్నటువంటి రాజు ఆయన. 5-6 వచనాలు చదువుదాం. సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయివాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. ఇలాగూ సౌలును అతని 3 కుమారులను అతని ఆయుధములను మోయివాడును అతని వారందరూ ఒక దినముననే మరణమైరి. ఇంకేముందండి, ఇంకెవడు వెళ్తాడు రాజ్యం? సౌలు కుమారులు, ఆయుధం మోసేవాడు అందరూ చచ్చిపోయారు. దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తే పరిస్థితులు ఉంటే, ఈరోజు నువ్వు బాగున్నాను అనుకోవచ్చు, చివరి వరకు కూడా నువ్వు బాగానే ఉంటావు. పాపాలు చేస్తూ, ధనాపేక్ష కలిగి బాగానే ఉంటావు. దేవుని మోసం చేస్తూ, దేవుని సంఘాలను మోసం చేస్తూ, దేవుని సొమ్ము తినేస్తూ, దేవుని యొక్క స్థలాలను తినేస్తూ, దేవునికి సంబంధించింది ఏదైనా నువ్వు తినేస్తూ బాగానే ఉంటావు. కానీ రేపు రాబోయే పరిస్థితి, సౌలు పరిస్థితి ఏమైంది? ఇప్పుడు ఈయన పరలోకంకి వెళ్తాడా, నరకానికి వెళ్తాడా? ఆలోచన చేయండి. ధనమే ముఖ్యమని పరిగెత్తినటువంటి దైవజనుడు ఒక అతను ఉన్నాడు. ఎవరో చూద్దాం అన్నాడు. నయమాను అనేటటువంటి కుష్ఠరోగం కలిగిన ఒక సైన్యాధిపతి ఎలీషా దగ్గరకు వస్తాడు. ఎలీషా గుహలోనే ఉంటాడు. దైవజనుడు అయిన ఎలీషా వచ్చి నన్ను ముడతాడేమోనని చూస్తుంటాడు ఈయన. కానీ గెహాజీ వచ్చి యోర్దాను నదిలో మునగమని చెప్తాడు. సరే, ఎట్టకేలకు అతను మునుగుతాడు. పసిపిల్లల వంటి దేహం అవుద్ది అతనికి, కుష్ఠరోగం అంతా పోద్ది. అతను ఏదో తెచ్చినటువంటి కానుకలు ఇవ్వాలని చూస్తే అవి ఎలీషా గారు తీసుకోడు. ఇక అవి తీసుకొని అతను వెళ్ళిపోతా ఉంటాడు. మరలా ఎలీషా గారు ఆ గుహలోనే ప్రార్థన చేస్తున్న తరుణంలో గెహాజీ వెళ్తాడు ఆ ధనం కోసం. వెళ్ళి, నా యజమానుడే నన్ను పంపాడు యెహోవా జీవంతోడని మళ్ళీ దేవుని మీద అబద్ధం చెప్పి, యాజకుని మీద అబద్ధం చెప్పి ఈ తీసుకురమ్మంటున్నాడు అని అంటే ఆయన ఎన్నంతలు ఇచ్చి పంపించాడో చూడడు. పని వాళ్ళని కూడా ఇచ్చి పంపించి ఇంటి దగ్గర దింపిరండి అంటే గెహాజీ తన ఇంటి దగ్గర అవన్నీ దింపుకొని ఏమెరగనట్టుగా వచ్చి ఎలీషా ఎదుట నిలబడతాడు. అప్పుడు ఎలీషా గారు అడుగుతారు, ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళలేదని అబద్ధం ఆడతాడు. ధనం సంపాదించుకోవడానికి, గొర్రెలను లేకపోతే పశు సంపదను సంపాదించుకోవడానికి ఇదే సమయం? నా ఆత్మని వెంట రాలేదా? కాబట్టి నీకును నీ కుటుంబానికి ఏ యోర్దాను నదిలో అయితే నయమాను కుష్ఠరోగం వదిలేశాడో ఆ కుష్ఠరోగం నీ ఇంటి వారి అందరి మీదకి, నీ మీదకి వస్తుందని. శాపగ్రస్తులు అయిపోయారండి. గెహాజీ కుటుంబం అంతా శాపం ధరించుకుంది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి చూడండి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం నుంచి 27వ వచనం వరకు చదివితే, నా యజమానుడు నా చేత వర్తమానమును పంపి ప్రవక్తల యొక్క శిష్యుల్లో 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చితిరి గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తులు బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివానిలో 2 మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర మోసుకొని పోయిరి. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వానిని చూచి, గెహాజీ, నీవెచ్చటి నుండి వచ్చితమని అడిగినందుకు వాడు, నీ దాసుడైన నేను ఎచ్చటికి పోలేదన్ను. కాబట్టి నయమానును కలిగిన కుష్ఠు నీకును నీ సంతతికి నీ సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లరివైన కుష్ఠరోగము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళింది. ఏమండే,
ఆశ ఏం చేసిందో చూడండి. కనుక ఈరోజు ధనవంతుడు కూడా తనకున్న ధనాన్ని బట్టి బీదలను కనికరించలేకపోయాడు. ఇంటి దగ్గరే ఉన్నటువంటి లాజర్ని కనికరించలేకపోయాడు. కృపులతో బాధపడుతున్న లాజర్ మీద దృష్టి ఉంచలేకపోయాడు. ధనం సంపాదించుకుని ఏం ప్రయోజనం అండి? వీళ్ళంతా నరకాన్ని చూడబోతున్నారు, అగ్నిగుండాన్ని చూడబోతున్నారు. ఇక రెండవదిగా మనం చూస్తే పూర్ మ్యాన్, బీదవాడు. లూకాసు వార్త 16వ అధ్యాయం 20వ వచనంలో లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఎంట వాకిట పడి ఉండి బతంలాడుకుంటున్నాడు. దేనికోసం? ఈ ధనవంతుడు విసిరివేసేటటువంటి రొట్టె ముక్కల కోసం ఎదురు చూస్తున్నాడు. దేవుని కోసం ధనం వదులుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి బైబిల్ గ్రంథంలో. ఇద్దరు చూపెడతారండి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుతాం. ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడింది. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని సెలవడగా అతడు, పోయిరము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. అందుకు అతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గుర్తునోగల చేత వంట చేసి జనులకు వడ్డించాను. వారు భోజనము చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. చూసారా? ఏలియా ఎలీషా దగ్గరకు వెళ్ళి అంతటి గొప్ప రైతు, ఆ రైతు మీద దుప్పట వేసినప్పుడు ఏం జరిగింది? సంతోషంగా పొలాన్ని వదిలిపెట్టాడు. 12 అరకలట మాటల ఎంత పొలం ఉండాలి? 12 వరకు ఎత్తును దున్నుతున్నాడంటే సామాన్యమైన విషయమా? అయితే దేవుని కోసం పొలం వదిలిపెట్టాడు, దేవుని కోసం ధనం వదిలిపెట్టాడు, దేవుని కోసం అన్నీ వదిలిపెట్టాడు. ఏ అరక మీద అయితే తను మరి దున్నుతున్నాడో ఆ అరకను కట్టెలుగా చేశాడు. ఆ ఎద్దుల్ని మాంసంగా చేసేసి విందు చేసి దేవుని యొక్క పని కోసం సంతోషంగా వెళ్ళిపోయాడు. దేవుని సేవ చేయటం కోసం బేదలైన వారు ఉన్నారు, జ్ఞాపకం చేసుకో. అలాగే దేవుని కొరకు ఆస్తిని పంచినటువంటి ప్రభుత్వ ఉద్యోగి ఎవరో మీరు గుర్తు చేసుకోండి. రండి, లూకాసు వార్త 19వ అధ్యాయం 2వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుకుందాం. దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడను ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసయ్యను చూడాలని వచ్చాడు. యేసయ్య ఆ మార్గం గుండా వెళుతున్నాడని చూడాలని వస్తే జనం కిక్కిరిసిపోయినందువలన అతను మేడి చెట్టు ఎక్కి ఉన్నాడు. ఎంత ఇంట్రెస్ట్ అండి! ఇతన్ని సేల్ ట్యాక్స్ ఆఫీసర్ అంటారు. కనుక పన్ను వసూలు చేసేటటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి, రోమా ప్రభుత్వ ఉద్యోగి చెట్టు ఎక్కాడు. యేసయ్య నేరుగా ఇతని దగ్గరకు వచ్చాడు. జక్కయ్య దిగిరా, నీ ఇంట నేను బస్ చేయవలసి ఉందంటే అసలు ఎంత సంతోషించాడో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ అనౌన్స్మెంట్కి తట్టుకోలేని ఆనందం అనమాట. యేసయ్య మన ఇంటికి వస్తే, మన ఇంట్లోనికి వస్తే ఎలా ఉంటుంది? ఆ సంతోషాన్ని మనతో చెప్తున్నాడండి జక్కయ్య. సరే, ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత గొప్ప అనౌన్స్మెంట్ చేస్తాడు జక్కయ్య. రండి, 5వ వచనం 6వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునేను. 8, 9 వచనాలు. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకునే ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చూసావా? మన జీవితంలోనికి ప్రభువును మనం ఆహ్వానిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి? దేవుని కోసం ఆస్తి మొత్తం ఇచ్చేస్తానంటున్నాడు. బీదలకు సగం ఇస్తానంటున్నాడు. ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే 4 వంతులు ఇస్తానంటున్నాడు. అంటే వారి దగ్గర తీసుకున్నది కాక అతనికి మరలా 4 వంతులు. ఎంత ఆస్తిపరుడై ఉంటాడు! కానీ అతను ఆస్తి మీద లక్ష్యం ఉంచుతాడు, దేవుని మీద లక్ష్యం ఉంచుతున్నాడు. దేవుళ్ళు ఏం చూశాడు? రక్షణ చూశాడు. అందుకనే
ఇచ్చేస్తానంటున్నా, నాకొద్దు, నాకు ఆస్తి కంటే ముఖ్యం మీరయ్యా, నా ఆత్మరక్షణ నాకు ముఖ్యం, మీరు వచ్చారు నాకు ఆత్మరక్షణ ఇచ్చారు, నాకేం కావాలి ఇంకా అంటున్నాడు. తెలుసుకున్న వాడి పరిస్థితి ఎలా ఉంటుందండి? అందుకని ఇక్కడ రండి, లూకాసు వార్త 16వ అధ్యాయం 21వ వచనం నుంచి. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను, అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. మరణం ఇద్దరికి వచ్చిందండి. సుఖభోగాలను అనుభవించినటువంటి ధనవంతుడికి వచ్చింది, దరిద్రమైన స్థితిని, బీదరికాన్ని అనుభవించిన వాడు, శరీరం మీద కురుపులతో బాధపడినటువంటి వాడు, కుక్కల చేత నాకబడినటువంటి వాడి పరిస్థితి కూడా ఏమైనా చూడండి, అతనికి మరణం వచ్చింది. మరణం అనేటటువంటి పరిచయం అందరికీ ఒకటేనండి, ధనవంతుడికైనా అంతే, మనకైనా అంతే. తర్వాత రండి, అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైన సుఖమును అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకం చేసుకునము. ఇప్పుడైతే వాడు ఎక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ఇంతేకాక ఎక్కడి నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పాను. చూడండి, ఇక్కడేమో ధనాన్ని అనుభవించాడు, రెక్లెస్ గా జీవించాడు. దేవుని మాట విన్నాడా? చాలా మంది దేవుని మాట వినరండి. చర్చెస్ లో కూడా ధనాన్ని ప్రదర్శించే వాళ్ళు ఉంటారు చాలా మంది. మా మాట విను, నువ్వేం చదువుకున్నావా పాదిరి అనేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, రెక్లెస్ అన్నమాట. అయితే పాస్టర్ గారు కూడా రెక్లెస్ గా జీవిస్తున్నారులేండి. ధన వ్యామోహం కలిగినటువంటి యాజకుడికైనా, ధన వ్యామోహం కలిగినటువంటి విశ్వాసికైనా పరలోక రాజ్యానికి చేరుకునే అవకాశాలు లేవు. ధనవంతుల్లో చాలా మంది దాతృత్వం కలిగిన వారు ఉంటారు, ఇచ్చేస్తారు, వాళ్ళు ఖర్చు పెట్టేస్తారు వాళ్ళు. అలాంటి వారిని గురించి యేసుక్రీస్తు ప్రభు ఈ ఉపమానం చెప్పలేదు. కేవలం ధనాన్ని నమ్ముకొని బేదలను హింసించేవారు, బేదలు ముందున్నా కానీ వాళ్ళని కనికరించినటువంటి ధనాపేక్ష కలిగిన వారి గురించి మాట్లాడు, ధనాశక్తి కలిగిన వారి గురించి మాట్లాడు. ఇద్దరు చనిపోయారు. దరిద్రుడేమో అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉన్నాడు. అంటే ఈ దరిద్రుడు తన అనారోగ్యంలో దేవుణ్ణి వేడుకున్నాడు, దేవా నీకు ఇష్టమైతే నన్ను అనారోగ్యం నుండి విడిపించయ్యా, నీకు ఇష్టం కాకపోతే నన్ను తీసేసుకోయ్యా, మీ రాజ్యంలో నాకు మాత్రం ప్లేస్ ఉంచమని అడుగుతాడు. రోజు అడుగుతాడు ఇట్లాగే. అన్నం లేకపోయినా పర్వాలేదు కానీ నీ రాజ్యంలో నాకు మాత్రం స్థలం ఉండేటట్టు చేయా అని అంటాడు. కానీ ధనవంతుడు ఏమైనా దేవుని గుర్తు చేసుకున్నాడా? పేదలను గుర్తు చేసుకున్నాడా? ధనం సంపాదించడం మీదే మనసు పెట్టాడు కానీ దేవుని మీద అస్సలు మనసు పెట్టలేదు. అందుకని 27, 28 వచనాలు అంటారు. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. లాజర్నే పంపమంటున్నాడు. అయ్యా, నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, వాళ్ళన్నా ఈ నరకానికి రాకుండా కాపాడబడతారేమో, దయచేసి లాజర్ని పంపించి మీరు ఇక్కడ పరిస్థితులన్నీ చెప్పించండి అయ్యా అంటాడు. 29 నుండి 31 వచ్చిన. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు. మళ్ళా ఈయన చూడు ఏమన్నాడు, ఇందాక సౌలు అన్నట్టుగా అంటున్నాడు, అలాగనవద్దు అంట. మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనస్సు పొందుదని చెప్పాను. నువ్వు చెప్పాలి ఆ మాట. పాస్ గారికి సలహాలు ఇచ్చేవాడు చాలా మంది ఉంటారు. పాస్ గారేమో బుద్ధి చెప్పడానికి ఏర్పాటు చేయబడినవాడు, ధనాలు కూర్చుకోవడానికి ఏర్పాటు చేయబడాల. బుద్ధి జ్ఞానాన్ని కలిగించేవాడే పాస్టర్. దైవజనుడు అంటే అది గద్దించేవాడే. తాను గద్దించుకొని సంఘాన్ని గద్దించి మంచి మార్గంలో తన్నడుస్తూ సంఘాన్ని కూడా నడిపించగలిగినటువంటి వాడే దైవజనుడు. మరి అది లేకుండా పోయింది కదా. ఇక్కడ పైపెచ్చి ఏమంటున్నాడు, అలాగనవద్దు అంటున్నాడు. ఎవరిని? అబ్రహామును. అబ్రహాం అంటే విశ్వాసులు కదా. అబ్రహాం యొక్క రొమ్మును అనుకుని మనం అందరం వెళ్ళాలి పరలోకాన్ని, ప్రభు పిలిచినప్పుడు. మరి అలాంటి వాడితో ఏమంటాడంటే, అలాగనొద్దయ్యా, మృతుల్లో ఒకడు వెళ్ళి చెప్తే బాగుంటుంది కదా అంటున్నాడు. నువ్వు ఇస్తావా సలహా?
నువ్వు సలహా ఇచ్చేంత మాత్రపుడివా? అందుకు అబ్రహాం ఏమంటాడు చూడండి, అందుకు అతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పినను. మృతుల్లో నుండి లేచిపోయి చెప్పినా నమ్మరాయా? మోషే ధర్మశాస్త్రం ఇచ్చాడు, యేసయ్య శిష్యులు వారందరూ కలిసి ఇదిగో ఈ గ్రంథాన్ని ఇచ్చారు, పరిశుద్ధ గ్రంథాన్ని. మరి ఆ గ్రంథాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, చెబుతున్న వాళ్ళు ఉన్నారు. రేపు నరకం రాబోతుంది, నరకంలో స్థితిగతులు ఎలా ఉంటాయి, పరలోకంలో ఇలా ఉంటుందని చెప్తున్నటువంటి వారు ఉన్నారు. వింటే విన్నారు, లేకపోతే ఇక అంతే అని చెప్పి. మరి నరకంలో పరిస్థితులు ఎలా ఉంటాయి? ఆకలి, దప్పిక, యాతన ఉంటాయంట. చూద్దాం రండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 48 నుంచి మత్తయి సువార్త 13వ అధ్యాయం 50వ వచనం చదువుకుందాం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. వీరిని అగ్నిగుండంలో పడవేదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. అగ్ని ఆరదు, పురుగు చావదండి. నరకం పరిస్థితి చెప్పాడు. మరి అక్కడ ఏం చేస్తారని అంటే చాలా క్లియర్గా ఉంది, ఏడుపు పండ్లు కొరకడం. ఆగమంట అవి కూడా. ఇక భయంకరమైనటువంటి యాతన కలిగిన స్థలం కదండి. ఎప్పుడు పళ్ళు కొరుక్కుంటూ, ఎప్పుడు ఏడుస్తూ, అలాంటి యాతన కలిగినటువంటి ప్లేస్ నీకు అవసరం లేదు. దేవుడు ఆ యాతన కలిగిన ప్లేస్ నుండి విడిపించడానికి నీ కోసం భూమి మీదకి వచ్చాడు. కనుక ఇప్పుడైనా నమ్మితే నువ్వు పరలోకంలో రండి. పరలోకంలో పరిశుద్ధులు నిత్యానందంతో ఉంటారంట. చదువుకుందాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం. వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. చూసారా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆకలి లేదు, దప్పిక లేదండి. ఈ ఆత్మలన్నీ మహిమా శరీరాలు ధరించుకొని వెళ్ళిన తర్వాత, వాటికి వెలుగు వస్త్రం ఇచ్చిన తర్వాత, వాటికి ఆహారం అంటే జీవవృక్ష ఫలం, జీవజాలం ఇచ్చిన తర్వాత ఆకలి లేదు, దప్పిక లేదు. ఇక వాళ్ళు నిత్యం దేవుని స్తుతిస్తూ ఉన్నారు అని చెప్తున్నాడు. కనుక ఆ స్థితిని మనం పొందుకోవాలి. ఇక మూడవదిగా స్పిరిచువల్ లవ్, ఆధ్యాత్మిక ప్రేమ. దాని గురించి చెప్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్ళిపోతే అక్కడ ఉంది, మన ఎడల దేవుని ఉన్నత ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగుచున్నట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఎలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ప్రేమ కావాలండి. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రేమ. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక మనం కూడా ఇతరులను ప్రేమించాలి. ఆధ్యాత్మిక ప్రేమ, స్పిరిచువల్ లవ్ మనలో ఉండాలి. తర్వాత చెప్తున్నాడు చూడండి, 18-19 వచ్చిన. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడేవాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. ఆయనే మొదట మనలను ప్రేమించను కనుక మనము ప్రేమించుచున్నాము. కనుక అలాంటి ప్రేమ మనలో ఉండాలండి. కానీ మోసగించే వాళ్ళు కూడా ఉంటారు. మోసగించక నిజమైన ప్రేమను చూపించు అని వాక్యం చెప్తాం. రండి 20వ వచనం 21వ వచనం. ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడును, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. కనుక దేవుని ప్రేమించేవాడు ఆయన ఆజ్ఞలను ప్రేమిస్తాడు, ఆయన ఆజ్ఞలను ప్రేమించేవాడు తన పొరుగు వారిని కూడా ప్రేమిస్తాడు. అట్టి ప్రేమ కావాలి మనకు. అంతేగాని దేవుని ప్రేమిస్తున్నాను, నేను దేవుని ప్రేమిస్తున్నానని అబద్ధాలు మాట్లాడదు. చచ్చేంతవరకు నువ్వు దేవుని ప్రేమిస్తూనే ఉండాలి. దేవుని యొక్క ప్రేమలో ఒదిగిపోతూనే ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం చూద్దాం రండి. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనమునైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును అని చెప్తున్నాడు. ఎంత గొప్ప మాట అండి ఇది. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది, భాషలు నిరర్ధకమైపోతాయి. అంతేకాదు
జ్ఞానము నిరర్ధకమవుద్ది, ప్రవచనాలు నిరర్ధకమవుతాయి, కానీ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. అది యేసయ్య ప్రేమ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:13 చదువుదామండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని చెప్తున్నాడు. కనుక 3 విషయాలు చెప్పాడు. ఏంటి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడిట్లో ఏది నిలబడేది అని అంటే ప్రేమ ఒక్కటే అని చెప్తాడు. కనుక దేవుడు చెప్పినట్టుగా నడుచుకుందాం పిల్లలు. లాస్ట్గా మనతో మాట్లాడుతున్నాడు. ముగింపు మాటల్లో మనకేమని చెప్తున్నాడంటే బాధ్యత కలిగి మనం జీవించాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19 నుండి 20 వచనాలు చదువుదామండి. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. చూసావా, దేవుడు నీకు అప్పగించిన బాధ్యత ఏంటంటే నువ్వు చెడు మాటలు మాట్లాడి పాపివైపోవాలంటలేదు. యాజకుల మీద చెడు మాటలు మాట్లాడటం, విశ్వాసుల మీద చెడు మాటలు మాట్లాడి పాపి అయిపోవటం కాదు. పాపి అయిపోతున్నటువంటి వాడిని రక్షించే బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే, క్రీస్తును నువ్వు నిజంగా వెంబడిస్తున్న వాడివైతే నువ్వేం చేయాలి? నీవు రక్షించబడి నరకానికి వెళుతున్నటువంటి వాడు, లేక ఒకడు నశించిపోతూ ఉండగా ఆ నశించిపోతున్నటువంటి వాడిని రక్షించే బాధ్యతను నువ్వు తీసుకోవాలి. అది ప్యూర్లీ క్రిస్టియానిటీ. అది నీలో ఉండాలా. నువ్వు అలాగూ జీవించాలా. అలాగూ జీవించడానికి దేవుడు ఈరోజు పిలుస్తున్నాడు. నువ్వు ఇలాగూ జీవించకపోతే నువ్వు కేకలు వేస్తావు, నరకంలో పడి కేకలేస్తావు. పరలోకంలో వాళ్ళుండి ఏం చేస్తున్నారు? ఆనందంగా కీర్తనలు పాడుకుంటారు. మరి ఇక్కడ ఎవరు కేకలేస్తుంది? నరకంలో కేకలేసేది వాడే. నరకంలో పడేవాడే కేకలేసేది. పాపము నుండి వైదొలగమని చెప్తున్నా పాపాన్నే కనిపెట్టుకొని ఉన్నవాడు, పాపమే విజయం అనుకున్నటువంటి వాడు నరకంలో కేకలు వేస్తున్నాడు, వాడు ఏడుస్తున్నాడు, అర్థనాదాలు చేస్తున్నాడు, వాడు భయంకరమైనటువంటి బాధను అనుభవిస్తున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, త్రిత్వం తర్వాతి మొదటి ఆదివారంలో ఉన్నటువంటి మీరు క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి రక్షణ పొందుకోండి. నరకం రాబోతుంది. నరకాన్ని మీరు చూస్తే భయంకరంగా ఉంటుంది. దాని గురించి ఎవరు చెప్పలేరు. అది కనులారా చూసినప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు మనకు కాళ్ళు ములుగుచ్చుకుంటే దాని పెయిన్ ఎట్లా ఉంది అని చెప్పినప్పటికీ కూడా అసలు అనుభవించేవాడికి తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటని. చెప్పిన దానికి పడుతున్న బాధకి చాలా తేడా. అందుకనే నరకంలో మీరందరూ వెళ్ళడానికి వీల్లేదు. మీరందరూ రక్షించబడి పరలోకానికి వెళ్ళాలి. మీరందరూ దేవునితో నడవాలి, దేవుని యందు ఆనందించాలి. అట్టి కృప దేవుడు మీకు ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు తలపులకు కావలే ఉండును గాక. ఆమేన్. ప్రియులారా, దయచేసి యూట్యూబ్ ద్వారా వీడియోను వీక్షిస్తున్నటువంటి మీరు లైక్ చేయండి. దయచేసి లైక్ చేయండి. చాలా మంది లైక్ చేయటం లేదు. మేము మరి అప్లోడ్ చేస్తున్నాం, ఎన్నో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం. కనుక దయచేసి మీరు లైక్ చేస్తే మేము ఇంకా వీడియోస్ చేయగలుగుతాం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.